పాపపు కూర్పు ఆత్మీయ శక్తిని కాపాడుకుందాం. పరిచయం. ప్రియమైన వారలారా, ఈరోజు మనం మన జీవితాల్లో ఎదురయ్యే ఒక ముఖ్యమైన ఆటంకం గురించి మాట్లాడుకుందాం. గాలిమరలు, విండ్మిల్స్. మీరు చూసే ఉంటారు. వందల ఏళ్లుగా ఇవి నీటిని తోడటానికి, ధాన్యమును ఆడించటానికి ఉపయోగపడుతున్నాయి. అయితే ఆధునిక కాలంలో వీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. ఈ గాలిమరల పనితీరులో ఒక విచిత్రమైన సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించారు. సమస్య చిన్న చిన్న అశ్రద్ధలు. గాలిమర రెక్కలు తిరుగుతున్నప్పుడు గాలిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలు వచ్చి ఆ రెక్కలకు అతుక్కుపోతాయి. ఒక్క పురుగు చనిపోయి అతుక్కుంటే ఏమీ కాదు అనుకుంటాం. కాని కొన్ని వేల కీటకాలు అలా పేరుకుపోయినప్పుడు ఆ రెక్కల వేగం తగ్గిపోతుంది. గాలి ఎంత బలంగా వీచినా ఆ పేరుకుపోయిన మురికి వల్ల యంత్రమనుకున్నంత శక్తిని ఉత్పత్తి చేయలేదు. మన జీవితం కూడా ఆ గాలిమర వంటిదే. మన జీవితాల్లోకి వచ్చే చిన్న చిన్న లోపాలు మరియు స్వార్థపూరిత ఆలోచనలు ఆ కీటకాల వంటివి. అవి ఒక్కొక్కటిగా చేరి మన ఆత్మీయ శక్తిని, మనలోని ఉత్సాహాన్ని మెల్లమెల్లగా తగ్గించివేస్తాయి. పరిష్కారం: అనుదిన శుద్ధీకరణ. గాలిమరలు బాగా పనిచేయాలంటే వాటిని నడిపేవారు క్రమం తప్పకుండా ఆ రెక్కలను శుభ్రం చెయ్యాలి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా రోజువారీగా పేరుకుపోయే పాపపు మురికిని కడిగివేసుకోవాలి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా మన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దానిని లోపలే దాచుకోకూడదు. ఆ పొరపాట్లను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే మనలోని లోపాన్ని అంగీకరించి దాని నుండి బయటపడాలని కోరుకోవడం. అలా చేసినప్పుడు మన హృదయం తేలికవుతుంది. మనలోని ఆత్మీయ శక్తి మళ్లీ పుంజుకుంటుంది. శక్తి ఎక్కడిది? మనం మన స్వశక్తితో, మన తెలివితేటలతో జీవించాలని చూసినప్పుడు ఓడిపోతాం. ఎందుకంటే మనం మట్టిపాత్రల వంటి వారం. కాని మనలో ఉన్న శక్తి దైవికమైనది. ఆ శక్తిని మనం సరిగ్గా వినియోగించుకోవాలంటే మన పాత్ర, హృదయం శుభ్రంగా ఉండాలి. మురికి పట్టిన గాలిమర ఎలాగైతే గాలిని విద్యుత్తుగా మార్చలేదో, పాపముతో నిండిన హృదయం దేవుని శక్తిని అనుభవించలేదు. ముగింపు: చివరగా ఒక్క మాట గుర్తుంచుకోండి. పాపము అనేది మన ఆత్మీయ శక్తిని ఖాళీ చేసే ఒక లీకేజీ వంటిది. ప్రతిరోజూ మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ప్రవర్తనలో, మాటల్లో, ఆలోచనల్లో చేరిన ఆ కీటకాలను, పాపపు చెత్తను శుభ్రం చేసుకుందాం. అప్పుడు దేవుని శక్తి మన ద్వారా అద్భుతంగా పనిచేస్తుంది. మనం జయప్రదమైన జీవితాన్ని గడపగలుగుతాం. ధన్యవాదాలు.